నమస్తే అండి. నా పేరు చరణ్. మీరు చూస్తున్న ద చరణ్ షో. సో గ్రాస్ కలెక్షన్స్ అంటే ఏంటి? మనకి సినిమాల్లో గ్రాస్ కలెక్షన్స్ అనేవి పెద్ద పోస్టర్ వేసి చూపిస్తూ ఉంటారు ప్రొడ్యూస్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో. సో అసలు ఏదైతే ఓవరాల్గా గ్రాస్ కలెక్షన్ అనేది పెద్ద పెద్ద నెంబర్స్తో మనకు చూపిస్తారు కదా. అసలు గ్రాస్ కలెక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇప్పటిదాకా మన వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే, ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ కూడా మన ది చరణ్ షో యూట్యూబ్ ఛానల్లోనూ మనకి ఎక్కువగా మెయిన్గా మూవీస్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉంటాయండి. రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, టాపిక్స్ కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం మన ఛానల్లో. సో టాపిక్లోకి వచ్చేస్తే గ్రాస్ కలెక్షన్ అంటే ఏం లేదండి. గ్రాస్లోనే మనకి ఆ పేరులోనే ఉంది. మొత్తం ఏదైతే ఒక సినిమా సింపుల్గా చెప్పాలంటే ఒక సినిమా అనేది ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఫస్ట్ డే ఎంతైతే కలెక్ట్ చేసిందో ఓవరాల్గా దాన్ని మనం గ్రాస్ కలెక్షన్ అంటాం. ఈ గ్రాస్ కలెక్షన్లో మనకి యాక్చువల్గా ఎవరైతే వ్యూయర్స్ ఎంతమంది అయితే ఇండియా వైడ్, ఒకవేళ ప్లాన్ ఇండియా సినిమా అయితే ఇండియా వైడ్ అయితే రిలీజ్ అయిందో ఆ సినిమాకి ఎవరైతే థియేటర్స్కి ఎంతమంది అయితే వెళ్ళారో, సో ఎంతైతే ఆ రోజంతా కలెక్ట్ చేసిందో ఆ అమౌంట్ను, ఆ కలెక్షన్ని మనకు ప్రొడ్యూసర్స్ అయితే ఒక పోస్టర్ రూపంలో అయితే పెద్ద పెద్ద నెంబర్స్తో అయితే మనం చూస్తూ ఉంటాం కదా. సో అది అంత కలెక్ట్ చేసిందని అర్థం. ఆ సినిమా అంత రెవెన్యూ కలెక్ట్ చేసిందని అర్థం అనమాట. ఈ గ్రాస్ కలెక్షన్లో మనకి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ట్యాక్సెస్ డిడక్ట్ అవ్వకుండా, అంటే కట్ చేయకుండా, ట్యాక్సెస్ అనేవి కట్టకుండా ఒక ఫిగర్ ఏదైతే వచ్చిందో, రెవెన్యూ కలెక్షన్ ఫిగర్ అయితే ఏదైతే వచ్చిందో ఓవరాల్గా థియేటర్స్ ఏమైతే మనకి ఇండియా వైడ్ ఎన్నైతే స్క్రీన్స్లో రిలీజ్ అయిందో ఒక సినిమా అనేది, ఆ సినిమాకి ఎంతమంది అయితే వెళ్ళారు జనం, అంత కలెక్ట్ చేసిన అమౌంట్ మనకి పోస్టర్లో గ్రాస్ కలెక్షన్స్ అనేవి తెలియజేస్తారనమాట. సో అది అన్నమాట విషయం. ఈ గ్రాస్ కలెక్షన్స్లో మనకి ట్యాక్సెస్ కట్ చేయకుండా ఒక స్పెసిఫిక్ అమౌంట్ని అయితే మనకి పోస్టర్ రూపంలో తెలియజేస్తారనమాట. అలాగే మన ప్రీవియస్ వీడియోలో నెట్ కలెక్షన్స్ గురించి కూడా చెప్పాను. ఆ నెట్ కలెక్షన్స్ అనేవి ఓవరాల్గా ఏంటంటే ట్యాక్సెస్ అనేవి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట. ఆ ట్యాక్సెస్ ఆ స్టేట్స్ వాళ్ళు కట్ చేసుకున్న తర్వాత ఈ ప్రొడ్యూసర్స్కి ఏదైతే వెళ్తుందో ఆ నెంబర్ అనేది, ఆ రిమైనింగ్ ట్యాక్సెస్ కట్ అయిన తర్వాత రిమైనింగ్ కలెక్షన్స్ అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ అనేది ప్రొడ్యూసర్స్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళు స్పెసిఫిక్గా పోస్టర్లో మనకి తెలియజేస్తారు అన్నమాట. డే వన్ ఎంత కలెక్ట్ చేసింది, డే 2 ఎంత కలెక్ట్ చేసింది అనేది వాళ్ళు పోస్టర్లో తెలియజేస్తారనమాట. సో ఇదండి గ్రాస్ కలెక్షన్, నెట్ కలెక్షన్ అనేది. మన ప్రీవియస్ వీడియో ఇంకా చూడనట్లయితే ఒకసారి చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఒకసారి చూసేయండి. సో ఇదండి గ్రాస్ కలెక్షన్ అంటే. సో మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా సింపుల్గా చెప్పాలంటే గ్రాస్ కలెక్షన్ అంటే ఏం లేదండి, సినిమా ఏదైతే ఫస్ట్ డే రిలీజ్ అయిందో ఆ రోజు పొద్దున్న నుంచి ఆ రోజు సాయంత్రం వరకు ఎన్ని టికెట్స్ అయితే సేల్ అయినాయో, ఎన్ని టికెట్స్ అయితే సోల్డ్ అయినాయో, ఎన్ని టికెట్స్ అయితే అమ్ముడిపోయినాయో, అంటే ఎవరైతే కొనుక్కున్నారో మొత్తం టికెట్స్ ఎవరైనా ఎంతమంది అయితే సినిమా చూసారో ఆ రెవెన్యూనే, ఆ కలెక్షన్స్నే గ్రాస్ కలెక్షన్స్ అయితే అంటారనమాట. ఆ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతైతే మనీ కలెక్ట్ చేసిందో ఫస్ట్ డే ఆ అమౌంట్ని గ్రాస్ కలెక్షన్స్ అనమాట, సినిమాకి సంబంధించింది. సో సింపుల్గా చెప్పాలంటే ఇదన్నమాట విషయం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.